ఏ ఊరండి మీది? మాది తిరువూరు. మాది మాది మదర్ రోడ్. నా పేరు చావల కృష్ణ. మదర్ రోడ్డు. ఏం జరిగిందండి? మీడియా వాళ్ళని ఆశ్రయించారు మీరు ఈరోజు? ఈరోజు మీడియాలో ఆశ్రయించడం కారణం ఏంటంటే, నా కొడుకు స్టేషన్‌కి ఆదివారం నాడు స్టేషన్ సంతకం పెట్టాలని తీసుకొచ్చి మొన్నటి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఏంటని అడిగితే గంజాయి అమ్ముతుండో చెప్పారు. అది ఏంటి సార్ అని అంటే ఎస్ఐ గారిని అడిగితే, ఏమి లేదులే రేపు పంపిస్తారులే రేపు మాట్లాడదాంలే అని చెప్పన్నారు. తర్వాత తీసి ఎన్ఎస్పీ కాలనీ కాడ పెట్టుకొని 5 కేజీలు గంజాయి ఉందని చెప్పి నా కొడుకుని దాంట్లో అరెస్ట్ చేశారు. అంటే మీ అబ్బాయికి గంజాయి తాగే అలవాటు ఉందండి? ఇదివరకు ఉందండి. వాడికి ఫిట్స్ ఉన్నాయండి. గతంలో? గతంలో ఉంది. ఎప్పుడో తాగేవాడు. ఫిట్స్ వచ్చిన తర్వాత కూడా మేము ఆఫ్ చేసేవాడిని. ఇవాళ ప్రతి ఆదివారం కూడా ఆదివారమనే కాదు, వారంలో 3 సార్లు ఇంటికి వస్తారు. మేము ఉండేది అద్దెకి. నాకు ఇల్లు వాకిలి లేదు. అద్దెంట్లో ఉంటున్నా. ఏదో కూలి పని చేసుకుంటా. వాళ్ళ ఇంటికాడికి వచ్చి పెద్ద పెద్ద కేకలేయటం పోలీసు వారు. మమ్మల్ని ఇంటి అద్దెలు కూడా ఉండిచ్చే పరిస్థితి కూడా లేకుండా చేశారు మమ్మల్ని. నా కొడుకు జరిగిన అన్యాయాన్ని ఇప్పుడు నేను ప్రశ్నించాలనే ఉద్దేశంతో మీ దగ్గరకు వచ్చాను నేను. మరి మీరు అడిగారండి పోలీసు వారిని అడిగాను. అడిగితేనే చెప్పారు నాకు, ఏమి లేదు రేపు పంపించేస్తామని చెప్పి రేపు మాట్లాడదామని చెప్పారు. అప్పటికే తీసుకుపోయి మామూలుగా స్టేషన్కి వెళ్ళి వాడంతరకు వాడు వెళ్ళి సంతకం పెట్టడానికి వెళ్ళిన తీసుకెళ్లి మన కేజీ గంజాయి ఉందని చెప్పి 5గురి మీద పెట్టారు. 5గురి పేరు నీ కేజీ గంజాయి స్టేషన్ పోయి సంతకం పెట్టడానికి పోయినాడు గంజాయి ఆడ నుంచి వచ్చింది. వాడిని కొట్టి ఈ హింస పెట్టి మేము అంతకుముందు ఒక రోజు వారం ఆ స్టేషన్లోనే పడిపోయాడు నా కొడుకు. పడిపోతే ఎస్ఐ గారు అంటాడు, సత్యనారాయణ గారు అంటాడట, అరే నా కొడక మీ నాన్నోళ్ళు నా మీద ఎగిరోళ్ళ మీ నాన్నోళ్ళు నా మీద ఎగిరోళ్ళ ఆయన కోపగించుకుంటూ వాడిని దెబ్బలు కొట్టమాట. అటు కొట్టు కూడా స్టేషన్ కాడ నువ్వు చెబితే మాత్రం ఒప్పుకోనని చెప్పని బెదిరించిండాడు. మళ్ళీ వాడు గంజాయి తాగుతున్నావు అని చెప్పాను. 4 సిగరెట్లు అని చెప్పిండాడు. వాయిస్ రికార్డు కూడా ఉంది నా దగ్గర. 4 సిగరెట్లు అని చెప్పి కేజీ గంజాయి ఆడ నుంచి వచ్చింది. ఎస్ఐ గారు చెప్పిండు 4 సిగరెట్లు తాగుతున్నాడని చెప్పి ఎస్ఐ గారే చెప్పారు. ఇవాళ కేజీ గంజాయి ఆడ నుంచి వచ్చింది నా కొడుకు ఎన్ఎస్పీ కాలు కాడ. నాలాంటి పేదవాళ్ళని ఇలా మామూలు సంతకానికి పిలిపించడం, నా కొడుకుని పిలిపించేసి పోలీసు వారు దొంగ కేసులు కట్టడం, వాడు ఎక్కడో స్టేషన్కి వచ్చిన వాడిని తీసుకెళ్లి ఎక్కడో ఊరు బయట కూర్చోబెట్టి బండ్ల మీద ఫోటోలు తీసి ఇలా పెడుతున్నారు. నాలాంటి పేదవాళ్ళు అంతమంది ఉండ జనాల్లో కూడా కొంతమందిని తప్పించేసి నా కొడుకుని ఎందుకు ఇరికిస్తున్నాను నాకు అర్థం కావట్లేదు. మేము ఎస్ఐ గారితో కూడా చెప్పాం. అంతకుముందు ఒకసారి నా కొడుకు పిడిసి వచ్చి పడిపోతే నేను ఎస్ఐ గారిని అడిగాను, అయ్యా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఏమన్నా చూడండి, మీరు హాస్పిటల్ కానీ తీసుకెళ్ళొచ్చు కండి, నా కొడుకు పిడిసి ఉన్నాయంటే వెళ్ళవా అని చెప్పానండు. ఎవరో ఫోన్ చేస్తే వచ్చి నేను తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో చూపించుకున్నాను. హాస్పిటల్లో చూపించుకోవడం జరిగిందండి నేను. ఇది ఏంటంటే మామూలుగా వచ్చిన మనిషిని కూడా కూర్చోబెట్టి కేజీలు గంజాయి అని చెప్పి రాయడం ఏంటంటే నాలాంటి పేదవాడికి ఈ అన్యాయం. నా కొడుకు ఇదివరకు అలవాటు ఉంది. దానివల్లే ఫిట్స్ వస్తున్నాయి అని చెప్పి నేను డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. అయినా కానీ ఆ ఫిట్స్ వచ్చిన వాడు తాగట్లేదు. నాకు తెలిసినంత వాడు తాగట్లేదు. అయినా కానీ ఈ విధంగా తీసుకుపోవడం, స్టేషన్లో కూర్చోబెట్టడం, ఎక్కడో పట్టుకోవడం కాదు, స్టేషన్ నుంచే రాయటం, ఎక్కడికో తీసుకెళ్లి ఫోటోలు తీయటం, కేజీలు గంజాయి తీసుకోండి అని చెప్పటం, ఇట్లా జరుగుతుందండి. మీరందరూ కలిసి నాకు న్యాయం చేయాలి. నాకు దిక్కు లేదు. దిక్కు లేక ఇది జరిగిన దానికి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరగాలని నేను అందరినీ కోరుకుంటున్నా. ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి కూడా దండాలు పెట్టి తెలియజేసుకుంటున్నాను. నా మనం ఆలపించి నా పేదవాడిని కొద్దిగా రక్షించాలని కోరుకుంటున్నాను. కొడుకుని రక్షించాలని కోరుకుంటున్నాను.